హలో అండి. ఇక్కడ నాటు పుట్టగొడుగులు అదే అండి నాటు మష్రూమ్స్ మనకు పల్లెల్లో అయితే మస్తు దొరుకుతాయి. అందులో ఈ మధ్య వర్షాకాలం గదా! సూపర్‌గున్నాయండి. ఎక్కడ చూసినా ఇవే అంట. అక్కడ మా తాత పెక్కసి ఇచ్చాడనమాట కర్రీ చేసుకోమని. ఈ కర్రీ అందరికీ ట్రెడిషనల్‌గా ఎలా చేసుకున్నామో మీకు చూపిస్తాను. ఇక్కడ మామూలుగా మనం స్టవ్ మీద ఆల్రెడీ మనమున్న ఊర్లలో అయితే స్టవ్ మీదే చేసుకుంటాం కదా! పల్లెటూరులో పోయినప్పుడు కూడా ఆ పల్లెటూరు వైబ్ అనేది ఉండాలని చెప్పి మేము చక్కగా పొయ్యి ఉంటే పొయ్యిని అలికి దాని మీద ముగ్గు వేసి అలాగే ఎర్రమన్ను గీసి దాన్ని బొట్లు పెట్టి ఈ ఈ రెసిపీ అనేది పొయ్యి మీద చేయాలి, కట్టెల పొయ్యి మీద చేయాలి ఎస్పెషల్లీ అని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే ఈ వీడియోలో ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారండి నాకు. పొయ్యి అలకించడం కానీ, అలాగే పొయ్యి మీద ముగ్గు కానీ, ఎర్రమన్ను గీయడం కానీ, బొట్లు పెట్టడం కానీ ఎంత ట్రెడిషనల్గా అందరూ కలిసి హెల్ప్ చేసుకొని ఈ రెసిపీ చేసామంటే అంత బాగుందండి. న్యాచురల్గా ఉంటుంది ఈ వీడియో. మీరైతే ఖచ్చితంగా చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. అలాగే ఇక్కడ మామూలుగా పాతకాలంలో మనము ఇలా పొయ్యి మీదే కట్టెల పొయ్యే ఉండింది కాబట్టి కట్టెల పొయ్యి మీద ఫస్ట్ ఇలా అలికి దాని మీద ముగ్గు వేసి అలాగే పసుపు కుంకుమ పెట్టిన తర్వాతే వంట చేసేవాళ్ళమాట. ముందు పాతకాలం అవ్వలు, నానమ్మలు, తాతయ్యలు అందరూ ఇదే సాంప్రదాయాన్ని ఫాలో అయ్యేదన్నమాట. అందుకే వాళ్ళు అప్పుడు ఏదన్నా వంట చేయాలంటే ఫస్ట్ పొయ్యి అలికి, పేడ అలికి, అలాగే ముగ్గు పెట్టి, బొట్లు పెట్టి వంట చేస్తే అది అద్భుతంగా అమోఘంగా ఉండేది. అలాగే మేము ఇక్కడ ఫాలో అయ్యామన్నమాట. ఇక్కడ నీట్గా మష్రూమ్స్ అన్నీ కడిగి పక్కన పెట్టుకున్నాం. ఇక్కడ ఒక పెనం పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ వీడియోలు తీయడం, మాట్లాడుకుంటూ ఉండడం, వంట చేయడం ఎంత బాగుందంటే కొత్తగా ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. అంత బాగుంది, చాలా బాగుంది. అస్సలు ఆ విలేజ్ వైబ్ అనేది ఆటోమేటిక్గా మీకు కూడా చూస్తే ఆటోమేటిక్గా మీకు కూడా అనిపిస్తుంది. అంత బాగుంది. అసలు అందరూ కలిసి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ ఈ వంట చేస్తుంటే అబ్బా ఎంత బాగుందో. అసలు టౌన్లలో ఏముందండి, ఏముంది చెప్పండి. అస్సలు అయిన మజా అంతా పల్లెటూర్లలోనే ఉంది. అంత బాగుండింది, చాలా బాగుండింది అస్సలు. ఇక్కడ మనము కట్టెల పొయ్యి మీద కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ మంట చేసుకోవాలి. ఎందుకంటే మనము స్టవ్ మీద చేసేటప్పుడు సిమ్లో పెట్టేసిన మనకు కుక్ అయ్యేటప్పుడు తెలుస్తుంది. కానీ ఇక్కడ కట్టెల పొయ్యి మీద కాబట్టి మంట ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి మనం హుషారుగా ఉండాలన్నమాట వంట చేసేటప్పుడు. ఇక్కడ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కుక్ అయిన తర్వాత మనం దీని తర్వాత ప్రాసెస్. అక్కడ పిల్లలైతే ఎంత బాగా చుట్టూ పిల్లలు ఆడుకుంటూ, పెద్దవాళ్ళు మాటలు చెప్పుకుంటూ ఎంత బాగుండిందంటే అంత బాగుండింది. ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను అనమాట. సన్నగా కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకుని అవి కూడా బాగా మగ్గితే బాగా జ్యూసీగా వస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా అయిపోతుంది కానీ దాని మీద చేసినప్పుడు దాని టేస్ట్, దాని ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా బాగుంది. అలాగే నేను చేసిన వంట ప్రతి ఒక్కరికి తినిపించేటప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మీరు ఎప్పుడైనా ఇలా పల్లెటూరులో చేసుకొని మీరు తిని పక్కన వాళ్ళకి, చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టారా? కామెంట్ చేయండి. అసలు పిల్లలు, పెద్దలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినారంటే అంత హ్యాపీగా ఫీల్ అయినారనమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసింది ఈ వీడియో క్లిప్లో మిస్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇక్కడ కారం, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాం. ఎందుకంటే అడుగు అంటుపోతుంది. ఎందుకంటే మనం స్టవ్ మీద కాదు కదా పొయ్యి కాబట్టి బిన్న మంట ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని బిన్న కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తే కింద అడుగు అంటకుండా మాడిపోకుండా ఉంటుందన్నమాట. కొద్దిగా వాటర్ వేసి బాగా కుక్ చేసి ఇచ్చాను. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఆ మసాలా గ్రేవీ మనకు బాగా రావాలి కాబట్టి మసాలా గ్రేవీ వచ్చేలాగా కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నీట్గా అసలు షార్ట్ వీడియో ఉంది, దాంట్లో చూడండి ఎలా ఉన్నాయో మష్రూమ్స్ ఎంత నీట్గా కడిగామన్నమాట. ఇలా కడిగి కట్ చేసుకున్న మష్రూమ్స్ని దీంట్లోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం.
ఎందుకంటే ఈ మష్రూమ్స్ ఎలా ఉంటాయంటే చాలా డెలికేటెడ్‌గా ఉంటాయండి. ఈ నాటు మష్రూమ్స్ చాలా బావుంటాయి. ఈ నాటు మష్రూమ్స్ మనము క్లీన్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా అవి విరిగిపోతాయన్నమాట. అలాగే కాడలు అన్నీ కట్ చేసుకొని వేసుకుందాం అనమాట ఇక్కడ. అందుకే మనకు అలా ఎక్కువగా క్వాంటిటీ కూడా ఎక్కువ తెలుస్తుంది. కూర అయితే టేస్ట్ అయితే మీకు కానీ దొరికితే కానీ నాటు మష్రూమ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. పల్లెల్లో బాగా దొరుకుతాయి. మీరు ఒకసారి ట్రై చేసి కర్రీ సూపర్‌గా ఉందండి. నాకైతే మామూలు మష్రూమ్ కన్నా ఈ మష్రూము సూపర్‌గా అనిపించింది. చాలా టేస్టీగా కూడా ఉంది. దీంట్లో కూడా వాటర్ ఇడుస్తుందండి. వాటరు మనము ఇది మామూలుగా కొన్ని చేదొస్తాయన్నమాట. ఈ మష్రూమ్స్‌లో చాలా రకాలుంటాయి. కొంతమంది ఈ వీటిల్లోనే వేరే మష్రూమ్ అదేంది ఏదో అన్నారండి. అది ఆ మష్రూమ్ గూడా ఉంటుంది. చూసుకొని తినాలంటే దీంట్లో 4, 5 రకాలుంటాయంట. దీన్ని కనిపెట్టి మనకు ఇది మా అక్కడ పల్లెలో ఉన్న తాత ఇచ్చాడండి. తాతకైతే తెలిసుంటుంది గదా! ఏ మష్రూమ్ తినాలా, ఏ మష్రూమ్ తినగూడదు అని. అలాగే ఈ మష్రూమ్ తినొచ్చమ్మా అంటే ఈ మష్రూమ్ కర్రీ చేశాననమాట. ఎందుకంటే కొన్ని దొరుకుతాయి అవేదో విష మష్రూమ్స్ కూడా అంటారంట. కానీ మనకైతే అవి తెలీదు. నాకు ఐడియా గూడా లేదు. ఈ మష్రూమ్స్ అయితే నేను ఆల్రెడీ ఒకసారి చేసిన చాలా జిగుటుగా అనిపించింది. ఈసారి చేసినప్పుడు మాత్రం సూపర్‌గా అనిపించింది. టేస్ట్ నేనే చూసాను ఫస్టు. సూపర్‌గా అనిపించింది. ఇంకా అందరికి వన్ బై ఇక్కడ పిల్లలైతే ఇంకా ఎంత బాగా వాళ్ళకైతే లైక్ చేస్తదంటే అంత లైక్ చేస్తారు. సూపర్‌గా ఉందంట. చెప్తుంది. సూపర్‌గా ఉంది అత్త అని చెప్తుంది. అలాగే ఇక్కడ అందరికీ పంచాననమాట. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, చెప్పండి అని. ఎందుకంటే మనకు ఇక్కడ మన ఇళ్ళల్లో అయితే మనం మాత్రమే ఉంటాం. అదే బయట వెళ్ళినప్పుడు అందరికి ఇస్తే ఎంత బాగా ఫీల్ అవుతారో. అటు వెనకాల చూడండి ఎక్కిరిస్తున్నాడు మా అబ్బాయి మమ్మల్ని. ఇక్కడ మా అమ్మాయికి టేస్ట్ చూపించాను. ఇంక నెక్స్ట్ మా వారికి ఇచ్చాననమాట. మా వారు కూడా టేస్ట్ కాలిపోతుంది వేడి వేడిగా ఉంది కదా! దాన్ని టేస్ట్ చేసేదానికి అందరూ ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మా అమ్మాయి ఆల్రెడీ ఓ పీస్ తీసుకునేసింది. మా ఆయన కూడా బాగుందన్నాడు. కెమెరా చూసి నవ్వుతున్నాడు. ఇక్కడ మా అత్తమ్మకు కూడా ఇచ్చాను. అత్తమ్మ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి అని. మా అత్తమ్మ కూడా టేస్ట్ చూసేదానికి కాలిపోతుంది. అది వేడిగా ఉంది కదా! టేస్ట్ చూసా సూపర్‌గా ఉందని మా అత్తమ్మ కూడా చెప్పింది. అలాగే మా అమ్మాయి కూడా మమ్మీ నేను టేస్ట్ చూపిస్తాను. టేస్ట్ చూసి చెప్తాను ఇవ్వు అనింది. టేస్ట్ ఇక్కడ మా అక్క కూడా వెయిటింగ్‌లో ఉంది టేస్ట్ చూసేదానికి. ఇక్కడ మా అక్కకు కూడా ఇచ్చాననమాట. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అని. అందరూ అండి అసలు పల్లెటూరులో ఇలాంటి రెసిపీస్ చేసి వాళ్ళకి పెట్టడం అంటే నాకు చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అందరూ సూపర్